రాష్ట్రంలో విధ్వంసాలే లక్ష్యంగా పుట్టుకొచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా బహిష్కరించాలని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. పాత గాజువాక పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైసీపీ రాష్ట్రానికి చేసింది శూన్యమేనని ఆరోపించారు. అభివృద్ధికి అవరోధంగా మారిన గొడ్డలి పార్టీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. లాభాల్లో పయనిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ అప్పుల ఊబిలో కూరుకుపోయినప్పుడు పట్టించుకొని ఆ పార్టీ నేతలు ఇప్పుడేమో స్టీల్ ప్లాంట్ పై సవతి ప్రేమ చూపుతున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన గొడ్డలి పార్టీని ఎంత దూరంగా ఉంచితే రాష్ట్రానికి అంత మంచిదని హితవు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో పదవీ విరమణ పొందిన పలువురు కార్మిక నేతలు ప్లాంట్ పైన ఎన్డీఏ కూటమి పైన విమర్శలు చేయడమే పనిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఊసరవెల్లిలా రంగులు మార్చే నేతలను దగ్గరకు రానియకూడదని కార్మికులకు సూచించారు. అప్పుల ఊబిలో ప్లాంట్ కొట్టుమిట్టాడుతున్న తరుణంలో వేలాది కోట్ల రూపాయలను విడుదల చేస్తే ఇప్పుడేమో దాని వల్లనే ప్లాంట్లో ప్రమాదాలు జరుగుతున్నాయి అంటూ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. రిటైర్మెంట్ అయిన నాయకులకు ప్లాంట్తో ఏం పని అని చురకలంటించారు. ఎక్కడైనా అభివృద్ధి సంక్షేమాన్ని ఈ ప్రభుత్వంలో కూడా ప్రతిదీ రాజకీయం చేయడమే ప్రతిపక్షానికి అలవాటుగా మారిపోయింది. నిన్న మొన్న స్టీల్ ప్లాంట్ దగ్గర చనిపోతే వాళ్ళకి అండగా ఉండాల్సింది పోయి రాజకీయం చేయడానికి ప్రయత్నాలు చేశారు. వాళ్ళ హయాంలో ఏకంగా ఆ ప్లాంట్ను మూసేయడానికే ప్రయత్నాలు చేశారు. ఇంకొక 2 నెలలు ఉంటే మూతపడిపోయి ఉండేది. ఈరోజు వచ్చి వాళ్ళు ప్లాంట్ పరిరక్షించినట్టుగా మాట్లాడుతున్నారు. అలాగే వీళ్ళు కార్మిక నాయకులు కూడా రిటైర్ అయిపోయినటువంటి కార్మిక నాయకులు ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు ప్లాంట్ జోలికి వెళ్ళొద్దు. రిటైర్ అయినటువంటి వారు వెళ్ళి మీరు రిటైర్మెంట్ చేశారు కనుక హ్యాపీగా 35 సంవత్సరాల పాటు దానికి సేవ చేశారు. మీకు కావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ వచ్చాయి. ఇంకా తిరిగి రాజకీయం చేయడానికి ప్రయత్నాలు చేయొద్దు. మీరే కదా 3,000 కోట్లు ఉంటే సరిపోద్ది అన్నవారు ఈరోజు వచ్చి 15,000 కోట్లు తీసుకొచ్చి ఎక్కడికి పెట్టారు, ఏం చేశారని అడుగుతున్నారు. ప్లాన్ నడ్డ ముఖ్యమా లేకపోతే ప్లాన్లు మూతపడిపోవడం మీకు ముఖ్యమా? 15,000 కోట్లు తీసుకొచ్చాం కదా అంటే తెచ్చారు కనుక చచ్చారంట. ఇదే కార్మిక నాయకులకు ఉండాల్సినటువంటి ఆలోచన. 32 మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్నటువంటి ప్లాన్ని మనం ఏ విధంగా ముందుకు నడపాలన్న ఒక ఆలోచన ఉండాలి. అలాగే అందులో ఈ రాజకీయ ఎవరైతే ఈ కార్మిక నాయకులు ఉన్నారో ఈ కార్మిక నాయకులు తెలియకుండానే అక్కడ మెయింటెనెన్స్ దాంట్లోనే డబ్బులు తీసుకొని చేర్పించుకుంటారు. ఒకసారి మీ గుండె మీద చేసుకొని చెప్పండి, నిర్వాసితుడికి అన్యాయం చేస్తుంది ఎవరని? మెయింటెనెన్స్ అయినా నిర్వాసితుడికి ఇవ్వాలంటే అందులో కార్మిక నాయకులు ఉన్నారు, ఈ రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, నాయకత్వం చేసినటువంటి వారు ఉన్నారు. వాళ్ళ పక్షాన నిర్వాసితుల పక్షాన్ని ఉండాల్సింది పోయి వాళ్ళకి అన్యాయం చేసేటువంటి పద్ధతి కనుక ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తుంది. తర్వాత డిఎస్సికి సంబంధించి కూడా అనవసరమైన రాద్ధాంతం చేయడానికి వైసీపీ నాయకులు వాళ్ళు నేత ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్తున్నారు. ముందు గొడ్డల మీద సిబిఐ ఎంక్వైరీ చేయమండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ గొడ్డల మీద సిబిఐ అన్నారు, అధికారికి వచ్చిన తర్వాత సిబిఐ మూసేశారు. అంటే మీ టైంలో ఒక్క డిఎస్సి పోస్ట్ వేయలే, ఒక్క టీచర్ పోస్ట్ వేయలే, ఒక కానిస్టేబుల్ పోస్ట్ వేయలే. వేయకంట అరే అది జరిగిపోయింది ఇది జరిగిపోయింది కులాల మధ్యన చిచ్చు లేపడం మంచి పద్ధతి కాదు. ఒకసారి స్పోర్ట్స్ కోటలో ఏదో తప్పు జరిగిపోయింది అంటున్నారు, ఏది చెప్పండి? ఏదో ఒకే సామాజిక వర్గానికి ఇచ్చేసారు అంటున్నారు. ఏదో మీ దగ్గర ఉన్న డేటాస్ చెప్పండి, డీటెయిల్స్ పట్టుకోండి. ఇలాంటి తప్పుడు విధానాలతోనే యువతను పాడు చేయొద్దు. మీరు మళ్ళీ డిఎస్సి ఇప్పుడు మళ్ళీ మా ప్రభుత్వం తీస్తుంది, కూటమి ప్రభుత్వం తీస్తుంది. మంచిగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఈరోజు జాబులు ఇవ్వడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. దయచేసి మీరు రాజకీయం చేయండి కానీ విఘాతం కల్పించొద్దు, పాడు చేయొద్దు, రాష్ట్ర ఒక ఇమేజ్ని పాడు చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు అనేక కంపెనీస్ వస్తున్నాయి మన దగ్గరికి. దేశంలోనే 25% పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మీద నమ్మకం. ఆ నమ్మకాన్ని ఆ బ్రాండ్ ఇమేజ్ని పాడు చేయొద్దు. ఇంకొక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మనం ఇంకో టర్మ్ ఉంటేనే దీన్ని పూర్తిస్థాయి నిర్మాణం చేసుకోవాలి. కనుక ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తూ ఇలాగ అర్థం లేనటువంటి ఏదైతే వీళ్ళు విమర్శలు చేస్తున్నారో ఆ విమర్శల్ని
ప్రజలందరూ కూడా తిప్పికొట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.